స్పెషల్ లోన్స్ ఇదే కెనరా బ్యాంక్లో కూడా మన స్త్రీ శక్తి ఉంది. నా హాల్లో కూడా మన షాప్స్ బాగున్నాయి, పిల్లర్స్ ఇంకా డిజైన్ చేశారు. మనం కూడా వాళ్ళకి చెప్పాను 100% రికవరీ ఉంది సార్, మీరు ఇబ్బందులు పెట్టి అక్కడ కూడా ఇప్పటికి కూడా నేను అదే చెప్తున్నాను. ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంది, దాని గురించి మనం తీసుకోండి. 2016లో 150 సెంటర్లలో ఇయర్ ఆఫ్ ద బెస్ట్ ఉమెన్ అవార్డు తీసుకున్నాను. 8లో 2017లో ఇన్స్పైరింగ్ రోల్ మోడల్ ఆర్టికల్ వచ్చింది, ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లో వచ్చింది. ఉమెన్స్ డే అంటే ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఉమెన్స్ డే అంటే నా లోపల ఒక మంచి నాకు అది ఇయర్లీ ఒక గోల్డెన్ డే కదా. ఎందుకంటే నా లైఫ్ టైం మారింది. ఇలాంటి ఇంటికే పరిమితమైన నేను ఇంటికి అంటే ఏదో తెలియదు, రోడ్ దాటడం అంటే ఏదో తెలియదు, అలాంటి నన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది అని నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మీ అందరి సభాముఖంగా. మీరు కూడా అలాగే నేర్చుకోండి. నేను నా లోపల అయితే టాలెంట్ ఉందో మీకు పంచబడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇది యాక్చువల్లీ మన ట్రైనింగ్ ఏమి ఉంటుందండి, రాగలుగుతారా అంటే ఎంత ఉంటుందంటే 1 మంత్ ఉంటుందండి, రండి అన్నారు. నేను మా సార్తో చెప్పాను, సార్ నేను వెళ్తాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను వెళ్తాను అన్నారు. నేనేమో వేరే దేశంలో ఉన్నాను, పిల్లలకు చిన్నగా ఉన్నారు, నువ్వు ఎట్లెళ్తావు అన్నారు. సార్ నేను ఖచ్చితంగా వెళ్ళాల్సింది, నేను చదివినా నేను ఖచ్చితంగా నేను వెళ్తాను, నాకంటూ ఒక లైఫ్ టైం అనేది నాకు కనబడుతుంది, నేను వెళ్తాను. అయితే సరే మళ్ళీ కాల్ చేశారు, ఆఫీస్ నుంచి కాల్ చేశారు, మేడం మీరు మొన్న కాల్ చేశారు కదా, నిజామాబాద్లో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందండి, రాగలుగుతారా వెళ్ళిద్దని. నా పేరు సంతోష కత్రాజీ. మాది ఆర్మూర్. నేను ఎలిప్ నుంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము ఇక్కడ గోవింద్పేట అనే విలేజ్లో. ఒక 35 మెంబర్స్ లేడీస్తోని మహిళలు ఎలా పారిశ్రామికవేత్తగా ఎదగాలి, వాళ్ళకి ఎలాంటి స్కిల్స్, చాలామందికి స్కిల్స్ ఉంటాయి, కాకపోతే వాళ్ళని బయటకు తీసుకురావడం ఎవరి వల్ల కాదు. ఇలా ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైరింగ్ అయ్యి వాళ్ళలోనూ ఉన్న టాలెంట్ మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ప్రతి ప్రభుత్వము మన మహిళలకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే కోటి మహిళలను కోటీశ్వర్లు చేసే అవకాశం మన తెలంగాణలో ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే మహిళా సంఘాలకు చాలా సపోర్ట్ చేస్తుంది మన ప్రభుత్వము. అలాంటి సపోర్టింగ్ దాంట్లోనే మన టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని ఇక్కడ గోవింద్పేట విలేజ్లో స్టార్ట్ చేశాము. ప్రతి మహిళని ఒక ఎంటర్ప్రెనర్గా ముందుంచాలని ఆకాంక్షిస్తున్నాము. ముందుకు రావాలి వాళ్ళు కూడా అని ఆర్మూర్ మండలం గోవిందపేట గ్రామం నిజామాబాద్ డిస్టిక్లో అలిపని సంస్థ ర్యాంప్ ప్రోగ్రాము తరపున 15 రోజుల కుట్టు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ అలిపని సంస్థకి అధ్యక్షురాలు గౌరవనీయులైన శ్రీమతి రమాదేవి గారు అధ్యక్ష వహిస్తున్నారు. ఈ అలిపని సంస్థకి ఎక్కువగా ఏంటంటే ఎక్కువ మహిళలు ఎవరికైనా ఏదైనా కావాలన్నా పారిశ్రామికవేత్తలు ఎదగాలన్నా కానీ మా సంస్థకు వచ్చేది ఎలిపని సంస్థ సహాయ సహకారాలు ఏర్పాటు చేస్తుంది. అలాగే ఈ సంస్థ తరపున ర్యాంప్ ప్రాజెక్టు రైజింగ్ అండ్ యాక్సిలరేషన్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ అనే ప్రాజెక్ట్ వచ్చింది. దీనివల్ల ఏంటంటే స్వయం సహాయక బృందాలు ఎవరైతే ఉన్నారో ఎస్హెచ్జి గ్రూప్ వాళ్ళకి మేము కుట్టు శిక్షణ ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి వాళ్ళ వాళ్ళ సహాయ సహకారాలతో వాళ్ళ చేతుల మీదుగా అలాగే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడి వాళ్ళ కుటుంబ పోషణ చేసుకునే విధంగా మేము సహాయ సహకారాలు తర్వాత ఏదైనా వృత్తి నైపుణ్యం చేయించడానికి మనకి తెలంగాణ ప్రతి జిల్లాల్లో ఈ కార్యక్రమం వినూత్నంగా చేయబడుతుంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఏమేమి శిక్షణ కేంద్రం ఈ సంస్థ ఆధ్వర్యంలో ఈ ర్యాంప్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చేసరికి గోవిందపేటలో దాదాపు మన కుట్టే శిక్షణ తరగతులు, తర్వాత బ్యూటీషియను, తర్వాత మగ్గము, తర్వాత నిజామాబాద్లోనే మన పుట్టగొడుగులు శిక్షణ ఇచ్చాము. తర్వాత ఇట్లాంటి వివిధమైన నైపుణ్యాలు ఇవి ఇస్తున్నాం అన్నమాట.